వికలాంగుల పింఛను తీసుకుంటున్న వారికి ప్రభుత్వం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం వచ్చింది. సదరం రిసెస్మెంట్ సర్టిఫికేట్ కార్డ్ గురించి మీకు పూర్తి వివరాలు చెబుతున్నాను. ఈ సర్టిఫికేట్ ఎవరికి వస్తుంది, ఎక్కడ తీసుకోవాలి, డౌన్లోడ్ చేయడం ఎలా, నోటీసు వస్తే ఏం చేయాలి, ఇవన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సదరం రిసెస్మెంట్ సర్టిఫికేట్ అంటే పింఛన్ పునఃపరిశీలన పూర్తయిన తర్వాత ప్రభుత్వం మిమ్మల్ని మళ్లీ వెరిఫై చేసి ఇచ్చే ఒక కొత్త సర్టిఫికేట్ లేదా కార్డు. ఇది మీ పింఛన్ కొనసాగించడానికి తప్పనిసరి. పాత సర్టిఫికేట్ ఉన్నా కొత్తది తీసుకోవాలి, ఎందుకంటే రికార్డులు అప్డేట్ అవ్వాలి. గతంలో పింఛన్ పునఃపరిశీలన వెరిఫికేషన్ కోసం హాజరైన వారికి ఇది ఇస్తారు. హాజరు కాకపోయిన వారికి కొత్త సర్టిఫికేట్ రావడం లేదు. అందుకే రాబోయే వెరిఫికేషన్లో తప్పనిసరిగా పాల్గొనాలి. మీ గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయంలోనే తీసుకోవచ్చు. గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారి ఇస్తారు. వార్డు సచివాలయంలో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారి ఇస్తారు. ఈపీ సేవా పోర్టల్ లాగిన్ ద్వారా ఒకసారి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. జాగ్రత్త, ఒకసారి మాత్రమే డౌన్లోడ్ అవుతుంది కాబట్టి ముందే అన్ని వివరాలు చెక్ చేసుకోవాలి. నోటీసు ఇచ్చి మీరు హాజరు కాకపోతే 2 రోజుల్లో అది ఆటోమేటిక్గా రద్దవుతుంది. తర్వాత నోటీసు ఎంపీడీఓ ఎంసీఎస్ఎస్పీ లాగిన్లో వస్తుంది. నోటీసు ఇవ్వకపోతే కూడా 2 రోజుల్లో అది రద్దవుతుంది. కొత్త నోటీసు ఎంపీడీఓ ఎంసీఎస్ఎస్పీ లాగిన్లో అందుబాటులో ఉంటుంది. సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసే సమయంలో జాగ్రత్త వహించాలి, ఒకసారి మాత్రమే అవుతుంది. నోటీసు వచ్చిన వెంటనే హాజరు కావాలి, ఆలస్యం చేయకూడదు. ఏ సందేహాలైనా మీ గ్రామ, వార్డు సచివాలయంలో క్లియర్ చేసుకోండి. ఇతరుల ద్వారా కాకుండా మీరు స్వయంగా వెళ్లి సర్టిఫికేట్ తీసుకోవాలి. మొత్తానికి మీ పింఛన్ ఆగకుండా ఉండాలంటే సదరం రీఅసెస్మెంట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోవాలి. నోటీసు వచ్చిన వెంటనే స్పందించండి, సమయానికి హాజరుకండి, మరియు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేస్తే జాగ్రత్త వహించండి. ఈ వీడియోని మీ స్నేహితులు, బంధువులు, పింఛన్ తీసుకుంటున్న వారికి షేర్ చేయండి. వాళ్లకు కూడా ఉపయోగం అవుతుంది.